స్నేక్స్. ఇంట్లోకి పాము వస్తే కంగారు పడకండి. ఈ చిన్న పని చేస్తే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. పాము పేరు వింటేనే చాలామందికి చెమటలు పట్టేస్తాయి. అలాంటిది మనిషి ఎదురుగా పాము కనిపిస్తే అంతే. ఇక కొన్ని సందర్భాలలో ఇంట్లోకి పాములు దూరుతుంటాయి. ఆ సమయంలో అక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండము. భయంతో పరుగులు తీస్తాము. పాము పేరు వింటేనే చాలామందికి చెమటలు పట్టేస్తాయి. అలాంటిది మనిషి ఎదురుగా పాము కనిపిస్తే ఇక అంతే. కొన్ని సందర్భాలలో ఇంట్లోకి పాములు దూరుతుంటాయి. ఆ సమయంలో అక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండము. భయంతో పరుగులు తీస్తాం. ఈ సమయంలో ఏం చేయాలో ఇక్కడ పూర్తి విషయాలను తెలుసుకుందాం. అయితే ఎక్కువగా ఈ పాములు వర్షం కాలం, వేసవి రోజుల్లో బయటకు రావడం ప్రారంభిస్తాయి. పాములు ఎలుకలు, కప్పలు లేదా చేపల వాసనతో కూడిన ఇళ్లలోకి ఎక్కువగా ఆహారం కోసం వస్తూ ఉంటాయి. మీరు ఈ విషయాలపై శ్రద్ధ వహిస్తే పాములు మీ ఇంట్లోకి అస్సలు రావు. వాటిలో ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల కలప, ఇటుకలు, ఇతర పాత వస్తువులను కుప్పలుగా ఉంచకండి. పాములు ఎక్కువగా ఇటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తాయి. పాములు మన ఇంట్లోకి ఎందుకు వస్తాయో చాలామందికి తెలియదు. మన ఇంట్లోకి మాత్రమే వచ్చే పాములు తమకు శత్రువులని వారు భావిస్తారు. కానీ వాస్తవంగా అలా కాదు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే పాములు తమకు ఆహారం దొరికే ప్రదేశానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడతాయి. సాధారణంగా కలప కుప్పలు, పాత వస్తువులు కుప్పలు, కప్పలు, ఎలుకలు ఉండే ప్రదేశాల్లో పాములు నివసిస్తాయని వాల్మీకి టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్న పాముల నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ ఇల్లు పాములు ఉండే ప్రదేశంలో ఉండి ఇంట్లో చేపలు వండుకుంటే వాసన రాగానే పాములు అక్కడికి ప్రవేశించడం ప్రారంభిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషజీవులు నివారించవచ్చు. పాము మీ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలలో దాక్కున్నట్లయితే వంటగదిలో కొన్ని వస్తువులను స్ప్రే చేయడం ద్వారా దాన్ని బయటకు తీయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఘాటైన వాసనతో పాములు కలవరపడతాయి. ఇంట్లో ఏదైనా ఇరుకైన మూలలోకి ప్రవేశిస్తే మీరు నవరత్న తైలం, కార్బోలిక్ యాసిడ్ అంటే ఫినాయిల్, బేకింగ్ పౌడరు, ఫార్మాలిన్, కిరోసిన్ ఆయిల్ మొదలైన వాటిని చుట్టూ చల్లుకోవచ్చు. ఈ ద్రావాన్ని నీటిలో కలిపి పాములున్న చోట జల్లితే ఆ ఘాటైన వాసనకు అవి బయటికి వస్తాయి. దాక్కున్న పాములు అవి ఎక్కడ కూడా దాక్కోకుండా ఆ ఘాటైన వాసనకు బయటికి వచ్చేలా చేస్తాయి ఆ ద్రావణాలు. ఘాటైన బలమైన వాసన కారణంగా పాములు ఇరుకైన ప్రదేశాల నుండి బహిరంగ ప్రదేశంలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. బయటికి వెళ్ళినప్పుడు తగిన స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాములను ఆ సమయంలో అస్సలు ఆట పట్టించవద్దు. లేకపోతే పాము మీపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పాములు పట్టే వాళ్ళని పిలిస్తే మీ సమస్య తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.